నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. కొంతమంది ఒక కంప్లైంట్ చేస్తుంటారు, అస్తమాను యాక్సిడెంట్స్ అవుతున్నాయండి, చీటికి మాటికి పడిపోవడం. అవి పెద్ద పెద్దవని అనుకో, పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి కూడా అస్తమానం అవుతున్నాయి. లేకపోతే అస్తమాను హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నామండి. డబ్బులన్నీ ఆ హాస్పిటల్స్ కి ఖర్చు అవుతున్నాయి. పోనీ ఏమైనా ఇబ్బంది ఉందా అంటే లేదు, ఏమీ లేదు అని అంటారు, మేమే ఇబ్బంది పడుతుంటాం అని చెప్తుంటారు. బాగా అనిపిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఆరోగ్యం లేకుండా మనకి ఎన్ని ఐశ్వర్యాలు ఉంటే ఏమిటి ఉపయోగం? అయితే ఈ యాక్సిడెంట్స్ తల్లులకు మాత్రం చాలా భయపడుతుంటారు. ఒకవేళ తుంటరి మగపిల్లలు ఉంటే ఫాస్ట్ గా వెళ్తారేమో, ఏమైనా అవుతుందేమో, ఎంతసేపు ఇదే రొంది పాపం తల్లులకి. అయితే అట్లాంటి మగపిల్లలు కాస్త కుదురుగా ఉండటము, లేకపోతే ఈ యాక్సిడెంట్స్ అనేవి తగ్గటము, హెల్త్ ఇష్యూస్ తగ్గాలి అంటే ఏదైనా మంచి రెమెడీ చెప్తారా? ఓకే. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు మనం వచ్చి ఏంటంటే చాలా మందిలో అసలు జాతక రీతిగా వీళ్ళు ఏం చేస్తారంటే అసలు చూస్తారు, అయితే మనం చూడగానే జాతకంలో ఆరోగ్య సమస్యలుగా ఉంది అని చెప్పేస్తాం. నిన్న కూడా ఒక క్లయింట్ చూశారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ భార్య గురించి తన జాతకం చెక్ చేసుకోవాలని చెప్తే సరే అని చెప్పి చూశాను. చూస్తే ఆమెకు మానసిక బాధలు ఒక 4 సంవత్సరాలుగా ఉంది అని చెప్పాను. 100% కరెక్ట్ చెప్పారు. ఆమెకి ఏం ప్రాబ్లం ఉంది అనేది ఇక్కడ జాతకంలో వచ్చేస్తుంది. సో ఇవి మీరు అసలు వాళ్ళకి కొన్ని నేమ్స్ కూడా చెప్పాను. అంటే నెంబర్ పవర్, ఈ నెంబర్ లో ఉండే వాళ్ళదా వీళ్ళకి ఏదైనా ప్రయోగం చేసి ఉంటారని కనిపిస్తుంది ప్రశ్న చక్రంలో. సో ఈ విషయం చెప్పంగానే తను ఇంకా షాక్ అయ్యారు. అవును మేడం, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే చూపించుకునేది తను భార్య గురించి ఆయన, బట్ ఆయన తోడు పుట్టిన వాళ్ళదా ఈయనకి బ్లాక్ మ్యాజిక్ ఈమెకు చేశారనే విషయం ఆయనతో ఓపెన్ గా చెప్పాల్సి ఉండేది చెప్పాను నేను. ఈ తోబుట్టువులకి ఏంటండి బాబు ఇలా తయారయ్యారు? ఏదో కొంతమంది ఉంటారు, కానీ మీరు తప్పుగా అనుకోవచ్చు. మీ అసలు మీ తోడు పుట్టిన వాళ్ళే ఇక్కడ చూపిస్తుంది చక్రంలో. అట్లా అంటే సరే అమ్మా మీరు చెప్పండి, ఉన్నది చెప్తారు, అసలు చెప్పండి అని చెప్తే తర్వాత నేను ఇవన్నీ చెప్పాను. ఆ నంబర్ ఫస్ట్ నోట్ చేసుకోమన్నాను. తర్వాత మీకు వాళ్ళు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ నేమ్ చెప్పండి, మీరే నెంబర్ కౌంట్ చేయండి, ఏం నెంబర్ లో వస్తుంది చూస్తే 100% కరెక్ట్ మేడం చెప్పేశారు ముందుగానే. మాకు కూడా అనుమానం ఉంది, ఒప్పుకున్నారు తను. ఎందుకంటే కొంతమంది తోడు పుట్టిన వాళ్ళు అసలు బాధ అనిపిస్తుంది కదా. ఎవరైనా ఒక పరాయి వాళ్ళ దగ్గర, బయట వాళ్ళ దగ్గర అవునండి మా వాళ్ళే చేశారని అందరూ అలా చెప్పేయాలి. సో ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చూడండి, వాళ్ళకి వచ్చింది నెగిటివ్ ఎఫెక్ట్ బ్లాక్ మ్యాజిక్ వల్ల వచ్చింది. ఇదే కొన్ని జాతక రీతిగా వాళ్ళకి అసలు దశ చేంజ్ అయినప్పుడు వస్తుంది. సో అది అట్లా బాగలేదు. ఇప్పుడు ఏలరేషన్ జరుగుతున్నప్పుడు మీరు చెప్పినట్టుగా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటుంది చూడండి. అంటే మేజర్ యాక్సిడెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఏలరనా శని అప్పుడు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే రాహు కేతులు జాతక రీతిగా ఆ దశ బాగాలేనప్పుడు. నెక్స్ట్ వచ్చి లగ్నానికి 3rd హౌస్ వచ్చి శత్రువు అయినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అవి కాకుండా అష్టమ స్థానంలో ఉన్న గ్రహం దానికి సంబంధించిన దశ ఉన్నప్పుడు ఇబ్బందులు యాక్సిడెంట్ అవ్వడం అనేది. ఇప్పుడు ఆరోగ్యం ఒకటి ఉంది, యాక్సిడెంట్ విషయం, 2 విషయాలు మనం చూస్తే జాతక రీతిగా ఇక్కడ వచ్చి ఆరోగ్యం సంబంధించిన గ్రహం చంద్రుడు అవుతాడు. నెక్స్ట్ వచ్చి లగ్నానికి 6th లార్డ్ అవుతాడు. అదే వచ్చి యాక్సిడెంట్ గురించి ఉండేది శని గ్రహము, రాహు కేతులు, తర్వాత లగ్నానికి 3rd లార్డ్ అండ్ 8th లార్డ్. బట్ ఇక్కడ మన చక్రం ఇంత ఫుల్ అనలైజ్ చేస్తేనే తప్ప మనకి దేని వల్ల సమస్య వచ్చింది తెలియదు, చెప్పలేము. సో అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం అనుకున్నా పర్వాలేదు, నేను ఉన్నది వాళ్ళు నాకేం వాళ్ళ శత్రువు లేదు మిత్రువు లేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి నేను. సో అప్పుడు జాతకం నమ్మాలి. వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ వెళ్తారు టాబ్లెట్ వేసి ఆ ఒక్క రోజు జస్ట్ బాగుంటుంది, మళ్ళీ అదే హెల్త్ ఇష్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, కంటిన్యూగా పాపం హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో ఇంకొకటి ఏంటంటే పిల్లలు వాళ్ళని చూసుకోవాలి. సో ఇవి కాకుండా ఏంటంటే తను జనరల్గా ఏంటంటే లేడీస్కి హెల్త్ బాగాలేకపోతే ఏమవుతుంది ఇంట్లో అస్సలు అన్ని పరిస్థితులు అసలు ఏం బాగుండవు. తర్వాత ఈయనకు చెప్పిన తర్వాత అవును మేడం మీరు చెప్పింది అన్ని కరెక్ట్, సో తప్పకుండా దీనికి నేను రెమెడీ ఫాలో అవుతాను అని చెప్పిండ్రు. రెమెడీ తీసుకోవడం అవును. ఎందుకంటే ఇవి ఒక విషయం మనం చూడండి, జాతకంలో ఒకటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేదా యాక్సిడెంట్, ఇవన్నీ యాక్సిడెంట్ కూడా చూడండి కొంతమందికి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నప్పుడు కూడా అట్లా జరుగుతాయి. అట్లా వాళ్ళు సంకల్పం చేస్తారా యాక్సిడెంట్స్ అవ్వాలి? అవును, అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో అట్లా కూడా జరుగుతూ ఉంటుంది.
అసలు నేను ఇంకో క్లయింట్ మొన్న వచ్చి యుఎస్ లోంచి మాట్లాడారు. యాక్చువల్‌గా ఏందంటే మన ప్రోగ్రామ్ చూసి చాలా మంది హెల్త్ ఇష్యూ అసలు క్యూర్ అయిందని చెప్తూ ఉండడం అది విన్నారంట. యాహ్! విన్న తర్వాత ఆమె జాతక రీతిగా చూపించుకుంటే వాళ్ళ సిస్టర్ మాట్లాడారు ఇక్కడ. సో, ఇండియాలో ఉన్న ఆమె మాట్లాడారు. మాట్లాడితే ఇప్పుడు ఆమెకి ఎప్పటిలోంచి బాగుండట్లేదనేసి అసలు నేను చెప్పాను. ఆమె రికార్డ్ చేసుకోమని చెప్పేసాను. సో, ఎందుకంటే ఆమె వినాలి కదా! యూఎస్‌లో ఉంది ఆమె. బట్ అయితే మీరు పంపియండి రికార్డ్ చేసుకోండి. సో, ఆమెకి ఏ ఇయర్‌లోంచి హెల్త్ ఇష్యూ వచ్చింది? అసలు ఎవరి వల్ల ప్రాబ్లమ్ ఉంది? అన్నీ చెప్పేసాను నేను. సో, అన్నీ కరెక్ట్ మేడం మీరు చెప్పిందని ఈమె చెప్పిండ్రు. సో, అవన్నీ ఎందుకంటే జ్యోతిష్య పరంగా మనకొచ్చి చేతబడి వల్లదా సమస్యలా? లేదు వేరే ఇష్యూస్ ఉందా? ఇవన్నీ కనిపెట్టి దాన్ని మనం తెలుసుకోవచ్చు. సరే కామన్‌గా మన పరిహారం అంటే చెయ్యాలి అంటే గనుక చేయాలి ఏం అంటే చేయాలి? ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అంటే దానికి అధిదేవత చంద్రుడు అని చెప్పాను. చంద్రుడుకు మనం ఎక్కువ ఏందంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిద ఎక్కువ మొక్కుతూ ఉంటాం. చాలా మందిలో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తిరుపతికి ఏదన్నా మొక్కు పెట్టుకొని ఏదన్నా ఒక కోరిక పెట్టేసుకొని ముడిపు కడతారు. ఇంకొక విషయం ఏందంటే స్వామి వారికి ఏదన్నా ఇప్పుడు చూడండి వాళ్ళకి హెల్త్ విషయం ఇప్పుడు కాళ్ళు ఏదో ఫ్రాక్చర్ అయిందంటే కాళ్ళకి సంబంధించిన వెండిలో తీసి వేస్తారు చూడండి. లేదా కళ్ళకి సంబంధించింది. బట్ ఇట్లా వాళ్ళు ఏమైతుందంటే కొంతమందికి అవి అసలు ఎలా చేయాలని కూడా తెలియదు. కానీ నిజంగానే స్వామి వారిని శనివారం రోజు పూజ చేసి తులసి ఆకులతో అర్చన చేసి తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసుకొని ఆయనకేందంటే అసలు ఆకులతో అంటే తులసి ఆకులతో అర్చన చేసేటప్పుడు వీళ్ళకేం హెల్త్ ఇష్యూ ఉందో అది ఒక్కసారి అది సాల్వ్ కావాలని కోరుకోవాలి. నేనే వస్తాను తిరుపతికి వస్తానని చెప్పి సంకల్పం చేసుకోవచ్చు. కొంతమంది కుదరదు అనేటప్పుడు అసలు ఎవరిన త్రూలో కూడా పంపించి ఉండేల్లో వేయవచ్చు అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. సో కాళ్ళలాగా ఒక చిన్న బొమ్మలాగా తీసి వెండిలో తీసి నేను వేస్తాను. సో ఇట్లా కోరుకుని కూడా ఉంటుంది. అసలు కొంతమందికి ఏంటంటే ఇవి అక్కడ టెంపుల్ దగ్గరైనా కూడా కొంచెం అవి అమ్ముతూ ఉంటారు. అసలు అవి అంతా అసలు కాళ్ళు చేతులు మనం అసలు బాడీ ఎట్లా అసలు ఒకరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటది. అలా మొక్కుతే అసలు బాగా అయిపోతుంది. హుండీలో వేసేస్తారు. హుండీలో వేస్తారు. హుండీలో వేస్తారు. అది నిజంగానే చాలా మందిలు నా క్లయింట్లు కూడా నేను చెప్పున్నాను. వీళ్ళు ఫాలో అయిన 1 వీక్ లో బాగా అయిందండి, 10 days లో మంచిగా అయిందని చెప్తూ ఉంటారు. అంత స్వామి వారు అసలు చెప్పాలి ప్రత్యక్ష దైవం ఆయన అంటే ఎంత చాలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అందుకే చాలా ఒక్కసారి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు అనుకోండి ఏదైనా మొక్కు పెట్టుకుంటే తప్పకుండా ఖచ్చితంగా అవుతుంది. సో ఇది వచ్చి ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు పూజ చేసి మొక్కు పెట్టుకొని వేస్తామని చెప్పి చేసుకొని తర్వాత వెళ్ళి వేయవచ్చు. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయినా ఎవరి త్రూలోనో కూడా పంపించి వేయవచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటది కదా, వీళ్ళకి సంబంధించిన రెమెడీ ఏంటంటే భైరవుడికి పూజ చేయవచ్చు. కాల భైరవుడికి పూజ చేయవచ్చు. ఎందుకంటే కాల భైరవుడు జనరల్ గా ఏంటంటే శనికి ఆది దేవత. ఇప్పుడు యాక్సిడెంట్ మాక్సిమం శని గ్రహం వల్లదా అవుతుంది. సో అప్పుడు ఏమైతుందంటే కాల భైరవుడు సంబంధించినది ఆయనకు భైరవ అష్టమి రోజు అంటే మనకు 2 అష్టమిలు వస్తుంది. ఒకటి కృష్ణపక్షము ఇంకొకటి శుక్లపక్షం వస్తుంది. అందులో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి ఫలితం ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అట్లా ఉన్నప్పుడు ఏం చేయవచ్చు అంటే భైరవుడికి స్పెషల్ గా పూజ చేసి అది కూడా ఏంటంటే టెంపుల్లో వెళ్ళి మన అక్కడ గుమ్మడికాయ దీపం వెలిగించే వాళ్ళు వెలిగించవచ్చు. అంటే బూడిద గుమ్మడికాయతో వెలిగించవచ్చు. లేకపోతే మామూలుగా ఇంట్లో వెలిగించేది ఏంటంటే 2 కొబ్బరి అంటే కొబ్బరికాయ తీసుకొని దాంట్లో అసలు ఏంటంటే మనం వచ్చి నువ్వుల నూనెతో కూడా ఇంట్లో కొబ్బరికాయ దీపం కొబ్బరికాయ దీపం వెలిగించవచ్చు. యాక్సిడెంట్ అసలు కంటిన్యూగా అవుతూ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది అని అనేవాళ్ళు భయపడే వాళ్ళు ఇంట్లో కాల భైరవ అష్టకం వినుకుంటూ అసలు స్వామి వారికి కాల భైరవ గాయత్రి కూడా చదువుకుంటూ కూడా స్వామి వారికి అర్చన చేసేసి ప్రసాదం నైవేద్యం పెట్టేసి సో ఆ దీపం తప్పకుండా వెలిగించవచ్చు. 8 రోజులు చేసుకోవాలి. కంటిన్యూస్ గా వెలిగించాలండి? అవును, 8 రోజులు. సో అది ఏంటంటే అష్టమి రోజు మొదలుకొని ఇంకా అవును, లేదు అష్టమి తిథి మొదలు పెడతాము అంటే పెట్టవచ్చు, లేదు శనివారం. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన రోజు శనివారం కూడా. సో ఈ 2 ఒకటి తిథి లేదంటే వారం శనివారం. సో ఈ అట్లా 8 రోజులు చేసుకుంటే తప్పకుండా యాక్సిడెంట్ విషయం నుంచి బయటపడతారు. సో ఇవన్నీ కూడా ఒకసారి జాతకం ఫుల్ గా పరిశీలన చేసి చేసుకోవడం ఇంకా మంచిది. ఒకవేళ అట్లా వీలు కాదు ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి అలాగే చీటికి మాటికి యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే వీటి నుంచి బయటపడాలి అనుకుని పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.